మన ప్రభువును లోకరక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో దేవునికి వందనాలు. వింటున్న మీకు కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరలోకమందున్న మీ తండ్రి మనకు ప్రతిఫలం అనుగ్రహించాలంటే మనం ఎలాగ ప్రార్థన చేయాలో, ఎలాగ ప్రార్థన చేయకూడదో మనం లేఖనాలు పరిశీలించినట్లయితే మత్తయి సువార్తలో దేవుడు స్పష్టంగా తెలియజేశాడు. మరి ఎలాగ ప్రార్థన చేస్తే దేవుడు వింటాడో ఆ విషయాలు కూడా బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించాడు. దేవుడు అంటా ఉన్నాడు, మీ పరలోకమందున్న మీ తండ్రికి తెలుసు మీకు ఏవైతే అక్కరగా ఉన్నావో వాటి గురించి దేవునికి తెలుసు. మీరు ఏం కావాలని కోరుకుంటున్నారో వాటి గురించి దేవుడికి తెలుసు. ఆకాశ పక్షులు చూడుడి, అవి ఎత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు కదా, వాటిల్ని పోషిస్తున్న నేను మిమ్మల్ని పోషించనా అని దేవుడు మళ్ళీ అడుగుతూ ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను ప్రార్థన చేసి ఆశీర్వాదాలు పొందుకున్నాడు. యెహోషువ ప్రార్థన చేసి యుద్ధాన్ని గెలిచాడు. ప్రార్థనలో దేవుని శక్తి ఉన్నది, దేవుని మహిమ ఉన్నది. అద్భుతమైన కార్యాలు మనం ప్రార్థనలో చూస్తాము. దేవుడు ఎంత మహోన్నతుడు, ఎంత మహిమ కార్యాలు జరిగిస్తాడు. మనం లేఖనాల్లోకి వెళ్ళి ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే జ్ఞాని అయిన సొలొమోను రాజుగా అభిషేకించిన తర్వాత రాజ్య పరిపాలన చేయడానికి మొట్టమొదటిగా రాజసింహాసనం ఎక్కాలి కదండి. రాజసింహాసనం ఎక్కకుండా దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడంట, దేవా, ఇంత గొప్ప జనాంగాన్ని నేను న్యాయం తీర్చాలంటే నాకు తెలివి లేదు, నాకు తెలివినివ్వయ్యా, బుద్ధిని వివేకమును నాకు దయచేయమయ్యా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. దేవుడు నిన్ను ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలో నుంచి మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము. జ్ఞానం కావాలని జ్ఞాని అయిన సొలొమోను ప్రార్థన చేస్తే జ్ఞానంతో పాటు బుద్ధి, వివేకమును, ఐశ్వర్యమును దేవుడు అనుగ్రహించాడంట. మనకేం కావాలి, మన అక్కర ఏంటి అని దేవునికి సమస్తము తెలుసు కదా. అంటే ఆకాశ పక్షుల గురించి దేవుడు విచారిస్తుంటే మన గురించి విచారించడం. అదే యాకోబు రాసిన పత్రికలో దేవుడు అంటా ఉన్నాడు యాకోబుతోని, మీరు ఆశించుతున్నారు కానీ మీకు దొరకట్లేదు. మీరు ఏమడుగుతున్నారు, మీరు అడుగుతున్నవి మీకు దొరకట్లేదు. కారణం ఏంటి అంటే మీరు అడుగుతున్నవి ఏంటి, లోక సంబంధమైనవి, పర సంబంధమైనవి కావు. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరకట్లేదు. మీరు ఏం ఆశించి నన్ను అడుగుతున్నారంటే ఈ లోకంలో ఉన్న భోగముల నిమిత్తమే మీరు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అందుకే అవి మీకు దొరకట్లేదు అంటా ఉన్నాడు దేవుడు. మనకి ఏమవసరమో, మనకి ఏది కావాలో ఇప్పటికీ కూడా మానవుడికి తెలియక దేవుణ్ణి అడగలేకపోతా ఉన్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మన స్థితిగతులు ఎరిగిన దేవుడు గనక మనం ఉన్న స్థితిలో నుంచి దేవుడు మనకు కావలసింది సమయానుకూలంగా ఆయన దయచేసే దేవుడు. మీరు విన్న వాటికంటే, చూసిన వాటికంటే ఇంకా అద్భుతంగా మన పట్ల చేయడానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. జ్ఞాని అయిన సొలొమోను అడిగిన దానికంటే ఎక్కువ పొందుకున్నాడు. యెహోషువ అడిగిన దానికంటే ఎక్కువ పొందుకున్నాడు. ఇలా మాట్లాడుకుంటూ పోతే అనేక మంది దేవుని యందు ఆశీర్వాదాలు పొందుకున్నారే. మరి మనం ఎందుకు దేవునిలోని నమ్మకంగా ఉండలేకపోతా ఉన్నాం? కారణం ఏంటి? కారణం ఏదైనా కానీ దేవునికి దూరం అయ్యే కారణాలు మనకు అక్కర్లేదు. దేవుని నుంచి మనల్ని దూరం చేసేది ఏదైనా కానీ మనకు అది అక్కర్లేదు. దేవుడు ఎంత చింతిస్తూ ఉన్నాడు, ఎంత బాధపడుతూ ఉన్నాడు. బాధపడుతూ లేఖనాల్లో తన బాధని వ్యక్తపరుస్తూ ఉన్నాడు.
అందరూ తమ సొంత కార్యములు చేసుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు ప్రభు కార్యములు చూడటలేదు అంటా ఉన్నాడు దేవుడు. అంటే ఆయన పని చెయ్యట్లేదు అంటా ఉన్నాడు. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? మీ భారములు ఏయైనా ఉంటే అవి నా మీద మోపుడి, నేను వాటిల్ని తీర్చగల సమర్థుణ్ణి. అయితే మీరేం చేయాలి? దేవుని పని చేయాలి. అందరూ తమ సొంత కార్యాలే చేసుకుంటే యేసుక్రీస్తు ప్రభు పరిచర్య ఎవరు చేస్తారు? కోత విస్తారంగా ఉంది కదా. అందరూ ఏం తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఆలోచిస్తే మరి ఆయన పని ఎవరు చేస్తారు? మీరు చింతించి ఆ చింత నిమిత్తం ఏమి సాధిస్తారు? మీ ప్రయాస ఏదైనా ఉంటే ఆయన మీద వేయమని దేవుడే సెలవిస్తూ ఉన్నాడు కదా. మీరు ప్రయాసపడితే ఆ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని దేవుడే సెలవిస్తున్నాడు కదా. మరి ఆ ప్రయాసను మనం ఎందుకు మర్చిపోతూ ఉన్నాము? దేవుని పనిని ఎందుకు మర్చిపోతూ ఉన్నాము? దేవుడు వాక్యం చేత మనల్ని అడుగుతూ ఉన్నాడు. మీ ప్రయాస ప్రభునందు వ్యర్థం కాదని గుర్తిరిగి గమనించుకుని మీరు దేవుని పని చేయటానికి ముందుకు రమ్మని దేవుడు అడుగుతూ ఉన్నాడు. కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిమందే ఉన్నారు. కోత కోయటానికి ఎవరు కావాలి? పనివారు కావాలి. దేవుని వాక్యము బోధించడానికి, దేవుని పని చేయటానికి పనివారు కావాలి. ఎవరా పనివారు? దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, దేని నిమిత్తం మీరు చింతించవద్దు. మీ చింత యావత్తు ప్రభు మీద వేయడి, అప్పుడు మీ కార్యములు సఫలమగును. మీరు ఏం ఆశించుచున్నారు? దేని గురించి ఆశించుచున్నారు? మీరు ఆశించుచున్నారు కానీ మీకు ఎందుకు దొరకట్లేదు? ఆలస్యం ఎందుకు చేస్తూ ఉన్నాడు దేవుడు? మీ పట్ల ఏదో ఒక గొప్ప కార్యం చేయాలని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. మనకు వెంటనే కార్యాలు అయిపోవాలనుకోవద్దు. తగిన కాలంలో దేవుడు తగిన రీతిగా మన పరిస్థితుల్ని అనుకూలంగా మార్చగలిగిన దేవుడు. యేసుక్రీస్తు ప్రభు తల్లి కూడా ఆ కానాను పెళ్ళిలో మాట్లాడినప్పుడు ఆమెతో కూడా యేసయ్య అదే చెప్పాడు, అమ్మా నాతో నీకేం పని? నా సమయం ఇంకా రాలేదు. నాతో నీకేం పని? నా సమయం వస్తే నేను చేస్తాను అంటా ఉన్నాడు దేవుడు. ఇది నీ కోసమే, ఇది నా కోసమే. ఆయన పని చేయడానికి మనం ఒక పాత్రగా మారాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. చేద్దాం ఆయన పని.